మరి రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు భీమవరం ఇచ్చేస్తున్నారు. 11 గంటలకి భీమవరం రావటం జరుగుతుంది. మరి అక్కడికి రాజోల్ నియోజకవర్గం నుంచి ఆక్వా రైతులు ఆల్రెడీ మరి నిన్న రైతులతో మరి జిల్లా అధ్యక్షుల వారి యొక్క సమక్షంలో మరి ఎన్నంలో ఆల్రెడీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశానికి కూడా మరి అన్ని నియోజకవర్గాల నుంచి కొంత రైతులు కూడా వచ్చి ఆక్వా రైతులకు ఉండే సమస్యలన్నీ కూడా మరి కులంకుషంగా చెప్పడం జరిగింది. మరి అంటే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే అంతా రైతాంగం, అన్ని రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు. వరితో పాటు మరి అనేకమైన కాయగూరలు ఇవన్నీ మొక్కజొన్న ఇవన్నీ పండిస్తూ ఉంటారు. దాంతోపాటు మేజర్గా ఆక్వా రైతులు ఎక్కువ ఉన్నారు. రొయ్యి కానీ చేప కానీ ఈ పండించే రైతులు అధిక సంఖ్యలో వేలల మీద ఉన్నారండి. ప్రతి నియోజకవర్గంలో కూడా వేలల మీద ఉన్న రైతులు. నిజంగా ఆ రైతుల యొక్క ఆ సమస్యలు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఎంచేతంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టైంలో మరి ఇటువంటి ఎంత ఇబ్బంది పడలేదు, చాలా ఇబ్బంది పడ్డాము, ఇబ్బంది పడుతున్నాం ఈ రోజుకి కూడా. మరి ఏంటి చాలా బాధపడి చెప్పారనమాట అండి. భారీ మెడలో పుస్తులు కూడా తాకట్టు పెట్టి మరి పెట్టుబడులు పెట్టే పరిస్థితి చేసినా కూడా పంట చేతికి వచ్చేటప్పటికి తెగులు రావటం, సరైన గిట్టుబాటు ధర లేకపోవటము, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్స్పోర్ట్ ఆఫ్ చేసేయటము, ఇలాగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఉండి అక్కడేమో ట్యాక్స్లు అధికంగా పెంచేయటము, ఇలాగ రకరకాలైన ఇబ్బందులు పడి మరి పంట పండించలేని పరిస్థితిలో రైతులు ఉన్నామని చెప్పేసి చాలా బాధగా మాట్లాడటం జరిగిందండి. ఇవన్నిటి మీద సమస్యల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో ఇవన్నీ మరి చెప్పి న్యాయం జరిగేలాగా మరి పోరాటం చేయటం కోసమే రైతుల పక్షాన్ని పోరాటం చేయటానికి మరి రావటం జరుగుతుంది భీమవరం జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా మరి రాజోల్ నియోజకవర్గాన్ని నుంచి రాజోల్ నియోజకవర్గంలో కూడా దగ్గరగా ఆక్వా రైతులు 3000 మంది పైబడే ఉన్నారు. అలాగే రకరకాల మరి వ్యవసాయాలు చేసే రైతులు, మొత్తం రైతాంగం, మరి రైతులందరూ కూడా మరి అధిక సంఖ్యలో ఆక్వా రైతులు రేపు భీమవరం రావాల్సిందిగా అందరినీ కూడా కోరటం జరిగింది. అందరికీ సమాచారం ఇస్తామంటే తప్పనిసరిగా మీ మీడియా ద్వారా మరి అందరూ వచ్చి నాయకులు, కార్యకర్తలు, మరి అభిమానులు అందరూ కూడా ఆక్వా రైతులకు అండగా నిలిచి వారికి ఒక సమస్యల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచేలాగా మరి అందరూ కూడా సపోర్ట్గా వెళ్ళి ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడటానికి రేపు మార్నింగ్ 7:30కల్లా మన శివకోడు లాకుల పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తే అందరం కలిసి మరి టైంకి అక్కడికి వెళ్ళాలి. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే రైతులందరూ కూడా ప్రభంజనం కింద వచ్చే పరిస్థితి. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఏ సమస్య మీద పెట్టినా కూడా ఎక్కడా కూడా ప్రజల్లో ఆదరణ అనేది ఏనాడు తగ్గలేదు, తగ్గదు కూడా. నేను ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రైతులైతే చాలా ఒక చిన్న మీటింగ్ పెడితేనే వారి సమస్యలు చెప్పడానికి రావటం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో మరి రైతులకి ఎక్కడా కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. చూడండి, ఇప్పుడు వరి పంట పండించాలంటే వాకుమళ్ళు వేసుకున్నారు, ఎక్కడ నీరు లేదు, వీటిలో బారిపోయి ఎండిపోతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చేటప్పటికి అతివృష్టి, అనావృష్టి, ఎప్పుడూ కూడా రైతాంగానికి ఎప్పుడూ న్యాయం జరగలేదు. ఇంకా చూడండి, కాలువల పనులు ఇప్పటికీ చేస్తున్నారు. ఇది జూలై నెల వచ్చేటప్పుడు వర్షాకాలం, అసలు పనులు చేసే టైం అండి ఇది. ఇప్పుడు కూడా పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా రోడ్ల పక్కన శుభ్రంగా తవ్వేసి ఆ మట్టి వేసేసారు. ఈ వర్షం గట్టిగా పడిందంటే చాలా యాక్సిడెంట్లు అయిపోతాయి. అటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతుంది. జూలై నెల వచ్చేటప్పుడు కంటే విపరీతమైన వర్షాలు, ఈ వర్షాల్లో జూన్ జూలై నుంచే వర్షాలు, ఈ వర్షాలు పడే టైంలో విపరీతమైన ఎండలు, వేసవకాలం కూడా కాయట్లేదు ఎండలు. అటువంటి ఎండలతో మండిపోతుంది. రైతులు
ఆ బెల్లులు తీసి పట్టుకుని ఆ ఆకుమళ్ళు చూపిస్తున్నారు. ఏం చేయము మేము ఈ పరిస్థితి, నిజంగా ఊడ్చినా కూడా చేలు ఎండిపోయే పరిస్థితి, ఆ వేడికి ఊడ్చునే ఈ చచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి మరి వరి నాట్లేసే రైతాంగం కూడా బొగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఏ రంగంలో కూడా ప్రజలకి ఏమీ కూడా మంచి జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి మరి గుర్తు చేసి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గాన్ని నుంచి మన ఆక్వా రైతులకి అందరూ కూడా మరి తప్పనిసరిగా మరి రావాలని వారందరినీ కూడా కోరడం జరుగుతుంది. అందరం కూడా కలిసి మరి శివకోడు లాకుల దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 7:30కే బయలుదేరదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.